కొద్ది నిమిషాలు వాక్యం శ్రద్ధగా విందామండి. దేవదేవుడు ఇటు విధంగా మన జీవితాల్లో జరిగిస్తున్న కార్యాలు బట్టి దేవునికి స్తోత్రాలు. ఇటు విధంగా ఈ చివరి ఆదివారానికి దేవుడు మనల్ని నడిపించి సజీవులుగా మనతో ఎంతోమంది ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. గతించిన సంవత్సరం ఎంతోమంది ఇప్పుడు లేకపోవచ్చు, కానీ దేవుడు మన సజీవంగా ఉంచాడంటే కేవలం అది ఆయన కృప మాత్రమే. మన గొప్పతనం ఏమీ లేదు, మన మంచితనం ఏమీ లేదు. చిన్న ప్రార్థన చేసుకుని దేవదేవుడు మనతో మాట్లాడబోయే ఆమె మంచిది. శ్రద్ధగా వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. కొంచెం సౌండ్ తగ్గించు, కొంచెం రీసౌండ్ వచ్చి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. ఎవరైనా చదవండి, నేను చదువుకుంటానండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. జరుగుతున్న సందర్భాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత శిష్యులందరూ కొంచెం గందరగోళంలో ఉన్నారు. ఇలా చూస్తూ వినాలి. శిష్యులందరూ కొంచెం గందరగోళంలో ఉన్నారు. వాళ్ళు భయపడుతున్నారు. ఎవరికంటే యూదులు వచ్చి మమ్మల్ని ఏమైనా చేస్తారు, యూదులు మమ్మల్ని చంపేస్తారు అనే గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయారు, ఆయనే ఆధారం అనుకున్నారు, ఆయనే బలం అనుకున్నారు వీళ్ళు. అలాంటి యేసుక్రీస్తు వారే చనిపోయిన తర్వాత వీళ్ళకి కొంచెం భయం పట్టుకుంది. ఏంటి మా పరిస్థితి ఇప్పటి నుంచి అని. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత వీళ్ళంతా ఒక ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారట. ఆ రోజు ఏ రోజు అక్కడ రాయబడి చూడండి. ఏ రోజట? ఆదివారం. ఏం చేస్తున్నారు ఆదివారం వీళ్ళు? ఎప్పుడు కూడుకునే ఇంట్లో తలుపులు వేసుకున్నారట. భయపడి తలుపులు వేసుకుని ఉన్నారు వీళ్ళు. ఆదివారాన్ని కూడుకుంటున్నారు. వీళ్ళు తలుపులు వేసుకుని ఉంటే జరిగిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు వారి మధ్యకు వచ్చి నిలవబడ్డారట. తలుపులన్నీ మూసివేసి ఉన్నాయి. ఇలా చూస్తున్నారు, తలుపులన్నీ మూసివేసి ఉన్నాయి. తలుపులన్నీ మూసివేసి ఉంటే వీళ్ళ మధ్యలోకి యేసుక్రీస్తు వారు వచ్చారట. ఇప్పుడు ఆలోచించండి, ఆయన చనిపోయారు. చనిపోయిన ఆయన తిరిగి లేచారని కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు శిష్యులు. ఇప్పుడు వాళ్ళంతా ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు కూడుకుని ఉన్నప్పుడు సడన్గా ఇంటి మధ్యలోనికి తలుపులన్నీ మూసుకొని ఉంటే యేసుక్రీస్తు వారు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళ స్థితి కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు వాళ్ళతో. మరలా ఒకసారి చదువుదాం చూడండి. 19-20 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. మళ్ళీ నేను చదువుకోనా? యోహాను సువార్త 20వ అధ్యాయం 19-20 వచనాలు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పారట. మధ్యన నిలిచి ఏమని చెప్పారు? మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పిన తర్వాత 21వ వచనం. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పెను. ఏంటట? జాగ్రత్తగా సందర్భాన్ని వినండి. ఈ మాటలు చాలా అంటే చాలా అవసరం. తండ్రి నన్ను పంపినట్టు నేను కూడా మిమ్మల్ని పంపుతున్నాను. ఎవరితో చెప్తున్నారు? సమాధానం కలుగునుగాక అని దీవించాడు ఆయన. తర్వాత ఏం చెప్తున్నారు? తండ్రి నన్ను పంపినట్లు నేను కూడా ఈ సువార్త పరిచర్యకు మిమ్మల్ని పంపుతున్నాను. అంటే సువార్తకు సిద్ధపాటు చేసి శిష్యుల్ని పంపిస్తున్నారు. తర్వాత మాట చూద్దాం చూడండి. ఆయన ఈ మాట చెప్పి
వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచివేయనిత్తురో అవి వారి మీద నిలిచి ఉండని వారితో చెప్పాను. అవి నిలిచి ఉంటాయి. గమనించండి, మొట్టమొదటిగా మీకు సమాధానం కలుగును కాక అని దేవుడు చెప్పాడు. తర్వాత శిష్యులతో చెప్తున్న మాట, తండ్రి నన్ను పంపినట్లు నేను కూడా మిమ్మల్ని పంపుతున్నానని చెప్పాడు. తర్వాత ఆయన చేస్తున్న పని చూడండి, 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పారట. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మరొక వరాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. ఏ వరం అది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను పొందుడి అని వారి మీద ఊదుతున్నాడట. సమాధానం కలుగునుగాక అని చెప్పారు. సువార్త పరిచర్యకు సిద్ధపాటు చేసి పంపిస్తున్నారు. నేను ఎలాగైతే వచ్చానో మీరు కూడా ఈ సమాజంలోనికి అలా వెళ్ళాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మని సహాయంగా ఇవ్వటానికి ఆయన పరిశుద్ధాత్మను పొందండి అని ఆయన ఊదటం జరిగింది. తర్వాత పాపాలు క్షమించే అధికారాన్ని కూడా ఎవరికి ఇస్తున్నాడు? శిష్యులకి ఇస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, శిష్యులకి కనిపించి, జాగ్రత్తగా వింటే సందర్భం అర్థమవుతుంది. శిష్యులకి కనిపించి మీకు సమాధానం కలుగునుగాక అని సమాధానాన్ని ప్రకటించాడు. తర్వాత తండ్రి నన్ను పంపినట్లు నేను కూడా మిమ్మల్ని సువార్త పరిచర్యకు పంపుతున్నాను. ఈ బాధ్యత మీకు ఇస్తున్నాను. ఇప్పటి వరకు ఆ బాధ్యత నేను మోసాను, ఆ బాధ్యతను మీకు ఇస్తున్నాను, ఆ బాధ్యత మీరు మోయాలి అని చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మని వరంగా ఇచ్చిన తర్వాత క్షమాపణ, మీరు ఎవరినైతే క్షమిస్తారో వాళ్ళు క్షమించబడతారు. ఎవరి మీద అయితే పాపాలు నిలిచి ఉండమని చెప్తారో వారి మీద పాపాలు నిలిచి ఉంటాయి అని చెప్పారు. ఇప్పుడు క్షమించే అధికారాన్ని ఇస్తున్నారు, తర్వాత పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తున్నారు, తర్వాత సువార్త బాధ్యతను ఇస్తున్నారు, సమాధానాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కొన్ని వరాలు అనేవి, కొన్ని ఆశీర్వాదాలు అనేవి వాళ్ళకి ఇవ్వటం జరిగింది యేసుక్రీస్తు వారు అప్పుడు. కానీ ఆ సందర్భంలో ఈ ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు, ఈ వరాలు ఇస్తున్నప్పుడు, దేవుడు దీవెనలు ఇస్తున్నప్పుడు అక్కడ ఒకరు లేరట. ఎవరో చూద్దాం, చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. ఎవరు లేరట అక్కడ? ఇప్పుడు తోమా గారు అక్కడ లేరు కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, ఇవన్నీ ఆయన మిస్ అయిపోయాడా? అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు, కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని వరాలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇచ్చే టైంలో ఎవరు లేరు అక్కడ? అందరు చెప్పాలి, ఎవరు లేరు? తోమా గారు లేరు. ఇప్పుడు ఈ వరాలన్నీ ఆయన మిస్ అయిపోయినట్టేనా? కోల్పోయాడు. ఆ వరాలన్నీ కోల్పోయాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు. ఇప్పుడు గమనించండి, వాళ్ళంతా ఏకంగా కూడుకున్నారు. ఏ రోజు? ఆదివారం రోజు అందరూ కూడుకున్నారు. కూడుకున్నప్పుడు ఎవరు లేరు? చెప్పాలా? తోమా గారు లేకపోవటం వల్ల ఏం జరిగింది? నేను మళ్ళీ అడుగుతున్నాను, మీకు బలు వెలగాలి. ఆదివారం రోజు వాళ్ళందరూ కూడుకున్నప్పుడు ఎవరు లేరు? తోమా గారు లేకపోవటం వల్ల ఏం జరిగింది? అవునా? ఇప్పుడు ఆదివారం మనం అంతా కూడుకుంటామా? మధ్యలో ఎవరైనా డొమ్మ కొడేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఏం జరుగుతుంది? దేవుడు కొన్ని మన కోసం సిద్ధపాటు చేస్తాడు. దేవుడు మన కోసం కొన్ని ఇవ్వాలనుకుంటాడు. దేవుడు మనకి ఏదైనా కష్టం ఉందనుకోండి, ఇబ్బంది ఉందనుకోండి, ఇరుకు ఉందనుకోండి, దాని నుంచి ఎలా బయటికి రావాలో చెప్పాలని దేవుడు కొన్ని మాటలు, కొన్ని వర్తమానాలు నీ కోసం సిద్ధపాటు చేసి ఉండిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ రోజు తోమా గారు మానేసినట్టు మానేస్తాం. ఆ రోజు చచ్చికెళ్ళలేదంటే ఈయన ఎవరు? తోమా గారు. పాపం ఏ పని ఉందో ఏమైందో తెలియదు, కానీ ఆ రోజు అక్కడ కూడుకోవటానికి మాత్రం వెళ్ళలేదు. ఆయన కారణం ఏంటనేది మనకు తెలియదు. ఆయన అక్కడికి వెళ్ళలేదు. ఆయన అక్కడికి వెళ్ళకపోతే జరిగిన పని ఏంటంటే ఆశీర్వాదాలు కోల్పోయారు. కేవలం ఆశీర్వాదాలు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ పొందుకునే ఆ స్థితిని ఆయన కోల్పోయారని నేను చెప్పట్లేదు, కానీ అప్పటికప్పుడు కొంచెం వాయిదా పడింది. గమనించండి, కొన్ని వరాలు మనకు వాయిదా పడతాయి. అంతకంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? వాళ్ళు యేసుక్రీస్తు వారిని చూశారు. ఈయన ఎవరిని చూడలేకపోయాడు? తర్వాత చూశాడు, కొన్ని రోజుల తర్వాత చూశాడు, కొన్ని రోజుల తర్వాత. కానీ ముందు ఎవరు చూశారు? శిష్యులందరూ చూసేశారు. అప్పుడు ఈయన ఉంటే వాళ్ళతో పాటు ముందే యేసుక్రీస్తు వారిని తిరిగి లేచిన తర్వాత చూద్దును. అర్థమవుతుందా? మందిరానికి లేకపోతే కూడుకోవటానికి రాకపోవటం వల్ల చాలా అంటే చాలా మిస్ అయిపోతాము.
యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్న మాటలు మిస్ అయిపోతాం. ఇప్పుడు గమనించండి, ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, ఈ మాటలు నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఈ సంవత్సరంలో చివరి ఆదివారం, అవునా కదా? ఈ సంవత్సరం అంతట్లో మనం ఎన్ని ఆదివారాలు మానేసి ఉంటాం? చాలా, ఒక 52 ఆదివారాలు సంవత్సరానికి ఉంటాయి. 52 ఆదివారాల్లో మనం ఎన్ని ఆదివారాలు వచ్చి ఉంటాం? నేనైతే అన్నీ వచ్చాను. నేను అన్ని ఆదివారాలు వచ్చాను. నేను బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి నేను ఎప్పటికీ 2 ఆదివారాలు మానేశాను మందిరం. నేను బాప్తిసం తీసుకుని 6.5 సంవత్సరాలు అవుతుంది. 7వ సంవత్సరం వచ్చేస్తుంది. ఈ జనవరి 5కి 7 సంవత్సరం వస్తుంది. నేను 2 ఆదివారాలు మానాను. ఒకటి, వినోద్మయ వాళ్ళ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళటానికి మానేశాను. రెండోది, ఒక సంఘం ఉంది కదా, ఆ సంఘం నుంచి బయటకు వచ్చినప్పుడు మానేశాను ఒక ఆదివారం. ఆ 2 ఆదివారాలు తప్ప నేను ఇప్పటి వరకు సంఘం మానలేదు. నాకు జ్వరం వచ్చినా, ఏం వచ్చినా, నీరసం వచ్చినా, ఎలాగున్నా కానీ ఒకరోజు నాకు కాలు ఇరిగిపోయింది. మీకు గుర్తుందో లేదు? కాలు ఇరిగిపోతే అలాగే వచ్చి వాక్యం చెప్పేశాను. గుర్తుందా మీకు? కాలుకి బెల్ట్ వేసుకుని వచ్చి చెప్పేశాను. గమనించండి, మనం ఎన్ని ఆదివారాలు మానేసి ఉంటాం? మానేసామా? ఎన్ని కోల్పోయి ఉంటాం? ఒక్కసారి మానేసినందుకే సమాధానం, పరిశుద్ధాత్మ, సువార్త భారం, ఇవన్నీ ఆయన ఒకవేళ అప్పటికప్పుడు కోల్పోతే మనం ఎన్ని కోల్పోయి ఉంటాం? శాశ్వతంగా కోల్పోయాడని నేను చెప్పట్లేదు. తర్వాత ఆయన మారటం వల్ల, ఆయన విశ్వసించటం వల్ల మరలా పొందుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో మనం ఎన్ని కోల్పోయి ఉంటామో ఆలోచించండి. ఈ సంవత్సరంలో మనం ఎన్ని దీవెనలు కోల్పోయి ఉంటామో ఆలోచించండి. తర్వాత ఎప్పటికో వచ్చాడట ఈయన, తీరుబడిగా ఎప్పటికో వస్తే శిష్యులు ఈయనకి కొన్ని మాటలు చెప్తున్నారు. చూడండి ఆ మాటలు. 24 మరలా చదువుదాం. గనుక 24 నుంచి మళ్ళా చదువుదాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా, ఏంటట సంతోషంగా చెప్తున్నారట, మేము ఎవరిని చూసాం? నువ్వు ఎవరిని చూడలేదు. అర్థమవుతుందా? ప్రభువును చూసే ఆ ధన్యతను ఎవరు కోల్పోయారు? తోమా గారు కోల్పోయారు. ప్రస్తుతానికి మాత్రమే, ఆయన తర్వాత మారుతారు. ఇప్పుడు ఆలోచించండి, ప్రభువుని కల్లారా చూసే ఆ స్థితిని కోల్పోయారు. మనం కూడా చాలా కోల్పోయే ఉంటాం. ఎన్నో మాటలు కోల్పోయి ఉంటాం, ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయి ఉంటాం. జరగట్లేదు, ఏం జరగట్లేదు, దేవుని నమ్ముకున్నావు, ఏం జరగట్లేదు అంటే ఇచ్చే రోజు నువ్వు రాలేదు. అర్థమవుతుందా? ఏదైనా మనకి ప్రభుత్వం వాళ్ళు ఏదైనా పథకాలు ఇస్తున్నారు అనుకోండి, ఆ పథకం ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలి కదా అక్కడికి. నాకు ఏమి ఇవ్వలేదంటే ఎలా కుదురుతుంది? అవునా కదా? అక్కడికి వెళ్ళాలి, అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత నీకు ఒకవేళ అర్హత ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. అవునా కదా? మందిరానికి వచ్చినంత మాత్రాన్ని ఏం కాదు, నువ్వు కొంచెం అర్హత సంపాదించుకోవాలి. అంతేకాదు, దేవుడు ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటున్నాడో ఆ సమయానికి నువ్వు ఇక్కడ ఉండాలి. తోమా గారు అన్ని రోజులు ఉన్నారు, యేసుక్రీస్తు వారితో అన్ని రోజులు తిరిగారు. కరెక్ట్గా ఆశీర్వాదాలు లేకపోతే వరాలు ఇచ్చే సమయానికి రాలేదట. అర్థమవుతుందా? కరెక్ట్గా వరాలు ఇచ్చే సమయానికి రాలేదు. ఇప్పుడు ఆయన తర్వాత వచ్చాడట. తర్వాత వస్తే శిష్యులందరూ చెప్తున్నారు, మేము ఎవరిని చూసాం? ప్రభువుని చూసాం. చనిపోయి తిరిగి లేచిన ప్రభువుని చూడటం అంటే ఎంత సంతోషం ఆలోచించండి. సంతోషంగా వచ్చి ప్రభువుని చూసామని చెప్తుంటే, ఇప్పుడు తోమా గారి జవాబు చూద్దాం. చూడండి, అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనన్నాడట. ఆలోచించండి, ఎందుకన్నాడు నమ్మనని? ఆలోచించండి. ఆయన చూడలేదు కాబట్టి. ఇప్పుడు శిష్యులందరూ వచ్చి చెప్పారా, మేము చూసాం ప్రభువుని అని సంతోషంగా వచ్చి చెప్తే ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం ఎలా కలుగుతుంది చెప్పాలా? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎవరిని కూర్చిన మాట? క్రీస్తును కూర్చిన మాట వల్ల విశ్వాసం కలుగుతుంది. శిష్యులందరూ వచ్చి ఏం చెప్పారు చెప్పాలి? మేము చూసాము అని చెప్పారు. చూసామని యేసును కూర్చిన వార్త చెప్తే ఆటోమేటిక్గా తోమా గారికి ఏం రావాలి? విశ్వాసం రావాలి. అయ్యో అనవసరంగా మిస్ అయిపోయానే అని. కానీ ఈ పక్కన ఉన్న ఫ్రెండ్స్ మాటలు కూడా ఆయన నమ్మట్లేదట. మేము చూసామంటే నమ్మట్లేదట. ఏమని చెప్తున్నారు? ఆయన గాయాలలో చూస్తే కాదు, మరలా
చూస్తే కాదు, ఆయన గాయాలు ఏవైతే ఉన్నావో ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అంటున్నాడట. ఎందుకు ఇంత అల్ప విశ్వాసం వచ్చేసింది? ఆ సమయంలో అక్కడ లేక. అర్థమవుతుందా? ఈయన అల్ప విశ్వాసాన్ని నేను అనట్లేదు. ఆ సమయంలో అక్కడ లేకపోవటం వల్ల కొన్ని కోల్పోయారు. ఆ సమయంలో అక్కడ లేకపోవటం వల్ల యేసును చూసే ఆ భాగ్యాన్ని కోల్పోయారు. మనం చాలా కోల్పోయే ఉంటాం. మనం మానేసిన ప్రతి వారం చాలా కోల్పోయి ఉంటాం. చాలా మన ఆశీర్వాదాలు పొందుకుని మనకి ఏదైతే కావాలనుకుంటామో ఆ వర్తమానం మనకు వచ్చి ఉండదు. మన జీవితానికి ఏ మాట అయితే అవసరం ఆ మాట మనం పొందుకుని ఉండకపోవచ్చు, అది మిస్ అయిపోయి ఉండొచ్చు. దయచేసి గమనించండి, దేవుని మందిరానికి ఎప్పుడు మానేసే ప్రయత్నాలు చేయకూడదు. ఈ సంవత్సర కాలం ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సర కాలంలో ఇది 52వ ఆదివారం. ఈ 52 ఆదివారాల్లో మనం మానేసిన ఆదివారాలు చాలా కోల్పోయి ఉంటాం. ఈ కోల్పోయినవి మరలా పొందుకోవాలంటే చేయాల్సిన పని మరలా నూతన సంవత్సరం నుంచి ప్రతి ఆదివారం ఖచ్చితంగా రావటానికి ప్రయత్నించాలి. దేవుని మందిరం అంటే మనకి ఎంత నిర్లక్ష్యం అంటే ఎప్పుడు పడితే అప్పుడు వస్తాం, అవసరమైతే మానేస్తాం, పని ఉంటే మానేస్తాం, నచ్చితే వస్తాం, నచ్చకపోతే మానేస్తాం. గమనించండి, దేవుని మందిరం అంటే అంత చులకనగా ఎంత మాత్రం ఉండకూడదు. ఇప్పుడు ఏదైనా సంత ఉందనుకోండి, మార్కెట్ ఉందనుకోండి, మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలితే అప్పుడు రావచ్చు. ఇది సంఘమే కదా. ఎప్పటికప్పుడు రావటానికి, ఎప్పుడు నచ్చితే అప్పుడు రావటానికి సంత కాదు, ఇది సంఘం. కాబట్టి సంఘానికి ఒక క్రమం అంటూ ఉండాలి. ఈ క్రమంగానే సంఘం నడవాలి. మిగతా ఏ పనులున్నా అవి ఆరాధన తర్వాత మాత్రమే. ఆరాధన కంటే ముందు ప్రతి పని చక్కబెట్టుకుని మందిరంలో కూర్చునిలాగా ఉండాలి. ఎప్పుడైతే వేగిరపడి దేవుని సన్నిధికి ముందుగా వస్తామో, ముందు నేను వచ్చి ప్రార్థన చేసుకోవాలి మందిరంలో అని అనుకోవాలి. అర్థమవుతుందా? ముందు నేను వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకోవాలి. మన సంఘంలో ముందు వచ్చేవారు ఎవరో చెప్పనా? పెద్దమ్మ వస్తుంది, లక్ష్మి పెద్దమ్మ మొట్టమొదటిగా వస్తుంది. అంటే ప్రతి ఆదివారం అని చెప్పట్లేదు, కానీ ఎక్కువ శాతం పెద్దమ్మే మొదటిగా వస్తుంది. మొదటగా వచ్చి ప్రార్థన చేసుకోవటం వల్ల అది చాలా అంటే చాలా దీవెన. తెల్లవారుజామున మొదటగా లేచి ప్రార్థన చేసుకోవటం ఎంత దీవెనో, మొట్టమొదటిగా సన్నిధికి వచ్చి ప్రార్థించడం అనేది దానికి మించిన రెట్టింపు దీవెన. ఆలోచించండి. మొట్టమొదటిగా ప్రాధాన్యత దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరికి పనులు లేవా? పనులండి కుదరట్లేదంటే ఎవరికి పనులు లేవా? మా అందరూ ఖాళీగా ఉన్నారా? కాదు కదా. గమనించండి, దేవుని సన్నిధి అంటే ఆసక్తి కనపరచాలి. దేవుని సన్నిధి అంటే ఆసక్తి కనపరిస్తే ఖచ్చితంగా మనం ఏదైతే కోల్పోయామో అదన్నీ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మన రాజా నీ సన్నిధులు అనే పాట పాడుకుంటామా? కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు నువ్వు వచ్చావు ప్రభువా, నీ సన్నిధిలోనే ఉంటాను, నీతోనే ఉంటాను, నేను ఆరాధించకుండా బతకలేనని పాటలు పాడుకుంటాం మనం. అవి పాటల వరకే పరిమితం అయిపోయాయి, అవి చేతల్లోనికి రావట్లేదు. గమనించండి, ఈ సంవత్సరంలో జరిగినవి మరలా వచ్చే సంవత్సరం జరగకూడదని సంవత్సరంలో ఈ చివరి మాటలు చెప్తున్నాను, చివరి ఆదివారం. ఇప్పుడు గమనించండి, ఆయన కోల్పోయాడు, ఆయన నమ్మట్లేదు, నేను నమ్మనని చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు 8 రోజుల తర్వాత వచ్చారట మరలా కనిపించడానికి. 8 రోజుల తర్వాత, ఈ 8 రోజులు ఆయన ఇదే అపనమ్మకంతో ఉంటాడు కదా, అవునా కదా? ఇదే అల్పవిశ్వాసంతో, ఇదే అపనమ్మకంతో నేను వేలు పెడితే కానీ నమ్మను అనే ఆ లక్షణంతో ఉన్నారా? 8 రోజులు ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఏదైనా మీకు జ్వరం వచ్చిందనుకోండి, ఏదైనా రోగం వచ్చిందనుకోండి, వెంటనే వెళ్తారా డాక్టర్ దగ్గరికి? లేకపోతే కొన్ని రోజులు ఆగిన తర్వాత వెళ్దాంలే అనుకుంటారా? ఈ వారం కాదు మరలా వచ్చే వారం వెళ్దాం అనుకుంటారా? వెంటనే వెళ్తారా? ఎందుకు వెంటనే వెళ్తారు చెప్పాలా? ఎందుకు వెంటనే వెళ్తారు? ఆరోగ్యం పాడైపోతుంది, లేకపోతే శరీరపరంగా బలహీనత పెరిగిపోతుంది అని. ఇప్పుడు మనలో ఈ వారం పొడికి ఏదన్నా ఆత్మీయంగా ఏ లోపాలు లేవా? ఉంటాయి కదా. ఏదో ఒక లోపం, ఏదో ఒక తప్పు చేసే ఉంటాం కదా. ఇప్పుడు శరీరపరంగా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిచేస్తాడు, టాబ్లెట్లు ఇస్తాడు, దానివల్ల తగ్గుతుంది. ఇప్పుడు ఆత్మపరంగా ఆత్మీయంగా ఏదైనా రోగం అంటే ఏదైనా పాపం చేస్తే ఎవరు సరి చేస్తారు? ఇప్పుడు దేవుడి దగ్గర రాకపోతే ఒక వారం రాలేదు అంటే ఈ వారం వచ్చో తర్వాత వారం రాలేదు, ఆ తర్వాత వారం వచ్చో ఎన్ని రోజులు అయిపోయింది?
14 రోజులు అయిపోయిందా? ఈ 14 రోజులు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ లోపాన్ని నెత్తి మీద వేసుకొని తిరగాలి. దీన్ని ఎలా సరి చేసుకోవాలనేది మనకి అర్థం కాదు. ఎలా తెలుస్తుంది అంటే దేవుడు తన వర్తమానాన్ని మనకిస్తాడు, ఎలా సరి చేసుకోవాలో చెప్తాడు. అర్థమవుతుందా? ఎలా సరి చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, విశ్వాసంలో ఎలా బలపడాలి అనే విషయాన్ని దేవుడు నేర్పిస్తాడు. ఒకవేళ ఆ వారం మనం మిస్ అయిపోతే జరిగేది ఏంటో తెలుసా? ఈ బలహీనత, డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఎలాగైతే రోగం పెరిగిపోద్దో అలాగే దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని ప్రార్థించి ఆరాధించి దేవుని మాటలు ఆ వర్తమానాన్ని వినకపోతే ఈ లోనున్న రోగం కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. గమనించండి, ఈ రోగాన్ని పెంచకూడదు. అసలే మన శరీరం పాప శరీరం. మనం ఎంత భక్తి చేద్దాం అనుకున్నా ఇది చేయనవద్దు. మనం ఎంత భక్తి చేద్దాం అనుకున్నా, ఎంత భక్తి తీవ్రతతో బతుకుదాం అనుకున్నా ఈ శరీరం మనకు సహకరించదు. అలాంటి సమయంలో మనం దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఇంకెంత బలహీనమైపోతాం ఆలోచించండి. ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి. నేను మిమ్మల్ని ఏం తిట్టట్లేదు, ఇలా చూడండి. దేవుని మందిరానికి వెళ్ళకపోతే మనం ఎంత బలహీనమైపోతాం గమనించండి. ఇక్కడ 8 రోజుల పాటు ఆయన అదే ఆలోచనని మనసును మోస్తూ ఉండిపోయాడు. ఆలోచించండి, అదే ఆలోచన మనసును మోస్తూ 8 రోజుల పాటు ఉండిపోతే 8 రోజుల తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు, మరలా కనిపించారు. ఇప్పుడు చూద్దాం, చూడండి ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగిందో. 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుమని. ఇక్కడ మీకు ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా. తోమా గారు నేను ఆ గాయాల్లో వేలు పెడితే తప్ప నమ్మను అని ఎవరితో చెప్పారు? శిష్యులతోనే చెప్పారా? ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చి శిష్యుల్ని ఏం అడగలేదు. డైరెక్ట్గా ఆయన వచ్చి చెప్తుంది ఏంటి? 27వ వచనంలో, తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాపి ఇటు చూచి నా చేతులు చూడుము. గమనించండి, శిష్యులతో మాట్లాడారు ఎవరు? తోమా గారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి రాగానే చెప్తున్న మాట ఏంటి? యేసుక్రీస్తు వారు వచ్చి రాగానే గాయాల్లో వేలు పెడితే కానీ నమ్మనన్నావు కదా, ఇగో గాయాలు చూడు, గాయాల్లో వేలు పెట్టి అని అడుగుతున్నారట. ఆయనకి ఎలా తెలిసింది చెప్పండి? ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, లేకపోతే నువ్వు ఎక్కడ ఏ కార్యాలు చేస్తున్నా ఆయన టైంకి అక్కడ లేడు అని అనుకుంటావు నువ్వు, అంతే. కానీ ఈ భూప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ ఆయనకి తెలుసు. ఆయన కళ్ళు కప్పేది చేయలేం. తోమా మాట్లాడింది శిష్యులతో మాత్రమే. యేసుక్రీస్తు వారు అప్పటికి అక్కడ లేరు అని వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఆయన ప్రతి చోట ఉంటాడు, ప్రతీదీ ఆయన గ్రహిస్తాడు, ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. ఈ మాటగా మీకు ఈ మాటను ఆలోచిస్తే ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాల్లో ఎవరో లేరని ధైర్యంగా మాట్లాడేస్తుంటాం. మన వాళ్ళు ఎవరో లేరు, మన ఇంట్లో వాళ్ళు ఎవరో లేరు, లేకపోతే మన ఊరోళ్ళు ఎవరో లేరు అని కొన్ని కార్యాలు చేయడానికి మనం ధైర్యంగా వెళ్ళిపోతాం. లేకపోతే ఎవరైనా ఫోన్ మాట్లాడుతున్నారు అనుకోండి, ఇలా 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 చూసి ఎవరు లేరు అని మాట్లాడేస్తుంటారు. కానీ గమనించండి, ఎవరుంటారు అక్కడ? తోమా చెప్పకపోయినా, తోమా యేసుక్రీస్తు వారు ఎదురుగా చెప్పకపోయినా యేసుక్రీస్తు వారికి సమస్తం తెలిసినట్లే మనం ఎంతమంది దగ్గర కళ్ళు కప్పుదాం అనుకున్నా ఖచ్చితంగా ఆ దేవాది దేవునికి ప్రతీదీ తెలుసు. మనం మనుషుల మధ్య కళ్ళు కప్పేవచ్చు, మనుషులకు తెలియకపోవచ్చు. దేవునికి ప్రతీదీ సమస్తం దేవునికి తెలుసు. కాబట్టి ఆయన దగ్గర ఎవరో కళ్ళు కప్పలేరు. ఒకానొక రోజు అందరి ముందు వచ్చి అడిగడిన, ఆలోచించండి, సీక్రెట్గా ఏం అడగలే, అందరి ముందు వచ్చి వేలు పెడతానన్నావు కదా, వేలు పెడితే కానీ నమ్మనన్నావు కదా, నా గాయాల్లో వేలుంచు అంటే ఆలోచించండి, నువ్వు రహస్యంగా చేసింది ఒకానొక రోజు ఏమవబోతుంది? బట్టబయలు కాబోతుంది.
గమనించండి. నువ్వు రహస్యంగా చేసింది ఒకానొక రోజు బట్టబయలు కాబోతుంది. ఆ బట్టబయలు కాకముందే మారమని దేవుడు చెప్తున్నాడు. సీక్రెట్గా చేసింది సీక్రెట్గానే ఉండిపోదు. పిల్లి ఏం చేసిందట? ఏం చేసింది పిల్లి? కళ్ళు మూసుకుని పాలు తాగేస్తుందంటే పాలు అది కొనుక్కొని వచ్చిందా, లేకపోతే ఇంట్లో కాసుకుంటుందా? ఏం చేస్తుంది? దొంగ పిల్ల. ఆ పిల్లి మామూలు పిల్లి కాదు, అది దొంగ పిల్లి. ఆ దొంగ పిల్లి ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకుని తాగేస్తుందట. కళ్ళు మూసుకుని తాగితే తెలీదా? ఇది కళ్ళు మూసుకుంది, అందరు కళ్ళు తెరిచి ఉన్నారు. అర్థం చేసుకోండి, మనం రహస్యంగా చేసిన ప్రతిదీ ఖచ్చితంగా బట్టబయలైపోతుంది. మన ఫోన్లో రహస్యంగా చేసినవి కావచ్చు, రహస్యంగా మాట్లాడినవి కావచ్చు, రహస్యంగా చూస్తున్న చూపులు కావచ్చు, ప్రతిదీ బట్టబయలైపోయి మన పరువు అంతా పోయి ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది. గమనించండి, అలాంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. అంతకు ముందే మారమని దేవుడు చెప్తున్నాడు, అంతకు ముందే సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి డైరెక్ట్గా చెప్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుంది? తోమా గారి ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎలా తెలిసింది ప్రభుకి? నేను ఎవరితో చెప్పాను? నా ఫ్రెండ్స్తో కదా చెప్తాను, నేను నా స్నేహితులతో చెప్తే యేసువారికి ఎలా తెలిసిందన్న అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు వారు అంటున్న మాట చూడండి, అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు. అవిశ్వాసంతో ఉన్నావు కదా ఇప్పటి వరకు నువ్వు. ఎన్ని రోజులు? 8 రోజుల పాటు నువ్వు అవిశ్వాసంతో కొనసాగిపోయావు కదా. ఇప్పుడు నువ్వేదో వేలు పెడితే కానీ నమ్మనంటున్నావు కదా. నా గాయాల్లో వేలు పెట్టి నువ్వేం చేయి? నమ్ము అని చెప్తున్నారు. 8 రోజులు అవిశ్వాసంతోనే ఉండిపోయారు ఆయన. యేసుక్రీస్తు వారు తర్వాత చెప్తున్న మాట చూడండి, 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. గమనించండి, చూసి నమ్మడిగిన చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే యేసుక్రీస్తు వారిని చూస్తే, గాయాల్లో వేలు పెడితేనే నమ్ముతాను అన్నాడు. ఎవరు? తోమా గారు. మొట్టమొదటిగా శిష్యులు వచ్చి చెప్పారు, ఏమని? మేము చూసామని. అప్పుడే నమ్మితే ఏమవుతాడు ఈయన? ఏమవుతాడు? ధన్యుడు అవుతాడు. ధన్యత అంటే మీకు చెప్పాను, ఆశీర్వాదం. అప్పుడే నువ్వు ఒకవేళ నమ్మితే ఆ శిష్యులు పొందుకున్న ఆశీర్వాదాలని నువ్వు కూడా పొందుకుందు. అర్థమవుతుందా? చూడక నమ్మాలి. ఎలా నమ్మాలట? చూడక నమ్మాలి. నిజంగా మనమంతా ధన్యులమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని మనం చూడలే. యేసుక్రీస్తు వారిని చూడకుండానే నమ్మాం. కానీ కొంతమంది ఎలా నమ్ముతారంటే, యేసుక్రీస్తు వారు నాకు ఏదైనా చేస్తేనే నమ్ముతాను అంటారు వాళ్ళు. బాప్తిసం తీసుకోలేకపోతే, మందిరానికి లేకపోతే అలా యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే, యేసుక్రీస్తు వారు నాకు పలానా ఈ కార్యం చేస్తేనే నేను నమ్ముతాను. నేను ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే నేను పెళ్లి చేసుకోవాలా, నాకు అప్పులు ఉన్నాయి, ఇది చేసిన తర్వాత నేను నమ్ముతాను అంటారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఆ కార్యాలు చూసిన తర్వాత కాదు, చూడకుండా నమ్మితే నువ్వు ధన్యుడు అవుతావు. ధన్యత అంటే చెప్పాలి ఆశీర్వాదం. ఆశీర్వదించబడిపోతావు. దేవుడు చేస్తాడు అని నమ్మాలి, చేశాక నమ్ముతాను కాదు. గమనించాలి, దేవుడు చేస్తాడు అని నమ్మితే నువ్వు ఆశీర్వదించబడతావు. చేశాక నమ్ముతానంటే నువ్వు అల్ప విశ్వాసం అవుతావు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, కార్యాలు చూసిన తర్వాత కాదు, చూడకముందే నమ్ము. చూడకముందే నమ్ము. ఇప్పుడు ఈ సందర్భం అంతా ఆలోచించిన తర్వాత దేవుని మందిరం ఎంత ప్రాముఖ్యమో, సమాజంగా కూడుకోవటం, సంఘంగా కూడుకోవటం ఎంత ప్రాముఖ్యం మనకు అర్థమవుతుంది. కొన్ని కోల్పోతాం, కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతాం, కొన్ని వరాలు కోల్పోతాం. మనం పాపం నుంచి బయటకు వచ్చే ఆ స్థితిలో కొన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. గమనించండి, దేవుని మందిరం అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాట చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన. కీర్తనల గ్రంథం 84వ కీర్తన. మనకు తెలిసిన మాటే ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 4వ వచనం. తొందరగా చదవాలి. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎవరు ధన్యులట? అందరు చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలి. మీరు ఇంటికాడ కేకలేసినట్టు చెప్పాలి. మందిరంలో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. దేవుని మందిరంలో నివసించేవారు ఎవరట? ధన్యులు. అంటే ఆశీర్వదింపబడిన వారు.
ఎప్పుడైతే దేవుని మందిరంలో మనం సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మనం ఆశీర్వదింపబడిన వాళ్ళమాట. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ఆ కింద చెప్తున్నారు చూడండి, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. అంతకు మించిన ఆశీర్వాదం ఇంకే ఉంటుంది? దేవుణ్ణి స్తుతించడం అంటే అంతకు మించిన ఆశీర్వాదం ఏముంటుంది చెప్పండి? పరలోకంలో దేవదూతలు ఎప్పుడు దేవుని స్తుతిస్తాయి కదా, ఆ స్తుతుల వైపు, ఆ ఆరాధన వైపు దేవుని మనసు ఉండదట. ఎప్పుడు నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఆరాధిస్తున్నారు అని తొంగి చూస్తాడంట ఆయన. అర్థమవుతుందా? ఆ పరలోకంలో దేవదూతలు ఆ గంభీరంగా చేస్తున్న ఆరాధన కంటే నా పిల్లలు నన్ను ఎలా స్తుతిస్తున్నారనే ఈ విషయంలో దేవుడు దృష్టి చూపిస్తాడట. గమనించండి, నిత్యము ఆయన్ని స్తుతించే, నిత్యము ఆయనలో ఆనందించే ఒక గొప్ప స్థితి దేవుని మందిరంలో ఉంటుంది. మరొక మాట చూద్దాం, చూడండి తొందరగా, సమయం లేదు కనుక. కీర్తన గ్రంథం 42 అధ్యాయం. కీర్తన గ్రంథం 42 అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. సరిపోతక్క. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఈ కీర్తన రాస్తుంది కోరాహు కుమారులు. వాళ్ళ మనసులో ఉన్న భావాలు చెప్తున్నారు. ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. దుప్పి ఆ నీటి వాగుల కోసం ఎలాగైతే ఆశపడి వెతుక్కుంటూ వెళ్తుందో, నీ కోసం నా ప్రాణం అలా తహతహలాడిపోతుంది అని చెప్తున్నారు. అలా చెప్పుకుంటూ వస్తూ దేవుని మందిరానికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఆలోచించండి, ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళిపోవాలని కోరహు కుమారులు అనుకుంటున్నారట. కోరహు గారు అంత భక్తిగా ఏం బతకరు. కోరహు గారి సంతానం వాళ్ళు, వాళ్ళ పితరులు కోరాహు గారు భక్తిగా లేకపోయినా ఆ తర్వాతి తరం వాళ్ళు ఎంత భక్తిగా ఉంటున్నారంటే దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్నారట. ఎప్పుడు వెళ్ళాలి, అక్కడ సమయాన్ని గడపాలి, అక్కడ సమయాన్ని గడిపితే నేను ఆశీర్వదించబడతానని అనుకుంటున్నారట. ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? కోరహు కుమారులు ఏమనుకుంటున్నారు? అక్కడ నివసిస్తే ఆశీర్వదించబడతాను, ఎప్పుడు మందిరానికి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ అందరి మనసులో ఉన్న ఫీలింగ్ నేను చెప్పనా? ఎప్పుడు వెళ్ళిపోదామా అని. ఇంకా ముగించట్లేదు, కూర్చోలేకపోతున్నాం, కాల్ లాగేస్తుంది. అవును కదా? ఇప్పుడు గమనించండి, వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వాళ్ళు అనుకుంటే మనం కూడా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అనుకుంటాం. గమనించండి, ఎప్పుడెప్పుడు వాళ్ళు దేవుని మందిరానికి వెళ్దామా అనుకుంటే మనం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామని ఆలోచిస్తాం. ఇలా ఉంటే నిజంగానండి మనం కొన్ని కోల్పోతాము. ఇది మనసును పెట్టండి, ఖచ్చితంగా కొన్ని కోల్పోతాం. ఆ కోల్పోయిన తర్వాత బాధపడటం కంటే ఇప్పుడే దేవుని సన్నిధిలో ఆసక్తి చూపించడం అనేది మంచిది. ఎప్పుడెప్పుడు వెళ్ళాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారట. మరొక మాట చూసి ముగించుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 108వ కీర్తన. ఇది దావీదు గారు రాసుకున్న కీర్తన, ఆయన రాసుకున్న పాట. కీర్తన గ్రంథం 108 మొదటి 3 వచనాలు చదువుదాం. 108. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉంది, నేను పాడుచు స్తుతిగానం చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా, సితారా, మేలుకొనుడి, నేను వేకువన లేచేదను, జనుల మధ్య నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నేను కీర్తించేదను. ఇక్కడ దావీదు గారు తన ఫీలింగ్ చెప్తున్నారు. ఏంటంటే, ఇది చదువుతున్నప్పుడు అండి మనసు పెట్టి చదవండి, చాలా బాగుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ చదువుకోండి. ఆయన తన స్వరమండలంతో సితారతో చెప్తున్న మాట ఏంటంటే, స్వరమండలమా, సితారా, మేలుకోండి. ఏంటట? అవి మేలుకోవటం ఏంటి? అవి పడుకుంటాయా? గమనించండి, ఆయన భక్తిలో ఎంత లోతుకి వెళ్ళిపోయాడో ఆలోచించండి. తన స్వరమండలంతో, అంటే తన మ్యూజిక్ వాయించే ఆ ఇన్స్ట్రుమెంట్స్తో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, పొద్దున్న మీరు త్వరగా లేకండి, మనం ఏం చేద్దాం, దేవుని స్తుతిద్దాం. పడుకునే ముందు ఆలోచన చూడండి ఆయనకి. అర్థమవుతుందా? పడుకునే ముందు ఆలోచన ఏంటంటే, మీరు ఉదయాన్నే లేచిపోవాలి, మీరు ఎక్కువసేపు పడుకోకండి, బద్ధకంగా మీరు ఎక్కువసేపు పడుకోకండి. ఎవరితో చెప్తున్నాడు?
తన సితార్తో స్వరమండలంతో తను మ్యూజిక్ వాయించి ఆ ఇన్స్ట్రుమెంట్తో చెప్తున్నాడు ఏంటంటే పొద్దున్నే లేగాలి మీరు. దేనికోసం? మనం దేవుని స్తుతిద్దామని చెప్తున్నాడట. ఈ మాట పక్క నుండి ఎవరైనా విన్నారనుకోండి, ఏమనుకుంటారు? దావీదు పిచ్చోడు అనుకోరా? కానీ ఆలోచించండి, ఆయన భక్తిలో ఎంత లోతుకి వెళ్ళిపోయాడు. ఆయన ఆలోచన ఏంటంటే ఉదయం లేవగానే ఏం చేద్దాం, ఏ పనికి వెళ్దాం, ఎలా, ఇది కాదు. మొదట ఆయన పని చేశాడంటే పని చేశాడు. ఆయన రాజు, పరిపాలించాడు రాజ్యాన్ని అంతటిని. ఆయన పనులు ఆయన చూసుకున్నాడు. దాంతోపాటు ఉదయాన్నే లేచి దేవుని స్తుతించాలని రాత్రి ఆలోచించి పడుకుంటున్నాడట. ఆయన కళ్ళలో కూడా ఆరాధించి ఉంటాడు, కళ్ళలో కూడా దేవుని స్తుతించి ఉంటాడు. గమనించండి, దేవుడు అంటే ఎంత ఆసక్తి చూపించాలి. మొన్న శుక్రవారం మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు, దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి ఎలాంటి ఆపదైనా ఆయన కాపాడతాడని కొన్ని విషయాలు మనం చూసాం. ఆలోచించండి, దేవుని ప్రేమించటం అంటే నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుని దగ్గరికి తాపత్రయపడి ఆతృతగా ఆయన దగ్గరికి రావటం. దేవుని ప్రేమించటం అంటే ఆయన మాట వినడానికి ఆసక్తి చూపించడం. దేవుని ప్రేమించటం అంటే ఆయనతో మాట్లాడకుండా ఉండలేకపోవటం. దేవుని అంటే ఆయన పనుల ఎడల ఆయన కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడిపోవాలి, ఏదైనా వదిలేయటానికి సిద్ధపడిపోవాలి. కనీసం మనం పనులు వదిలేసి ఆదివారం రావటానికి కూడా ఇబ్బంది అయిపోతుంది మనకి. దేవుని ప్రేమించేవారు, ఇప్పుడు ఎవరన్నా మనకు బాగా ఇష్టం అనుకోండి, మన శుక్రవారం వినలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకరు మనకు బాగా ఇష్టం అనుకోండి, వాళ్ళ కోసం మనం ఏదైనా వదిలేస్తాం. నాకు ఇది నచ్చదంటే, సరే అయితే నీకు నచ్చదు కాబట్టి నేను ఏం చేస్తాను, వదిలేస్తానని చెప్తాం. అవునా కదా? మనకు బాగా నచ్చిన వాళ్ళ కోసం మనం కొన్ని వదిలేస్తాం. మనకు బాగా నచ్చిన వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, ఎంత కష్టమైనా చెయ్యాలనిపిస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అలవాటు చేసుకుంటే, ఒకవేళ నిజంగా నువ్వు దేవుని ప్రేమించేవాడివైతే, దేవుణ్ణి నమ్మేవాడివి, దేవుని ప్రేమించేవాడివైతే ఒక మాట జ్ఞాపకం చేసుకో, దేవుని కోసం ఏదైనా వదిలేసే అంతటి ప్రేమ నీకు కావాలి. దేవుడికి ఎంత ప్రేమ కావాలంటే, దేవుని కోసం ఏదైనా, నువ్వు ఇష్టపడ్డ వాళ్ళ కోసం ఏదైనా వదిలేస్తున్నావు కదా, నువ్వు ఇష్టపడ్డ వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తున్నావు కదా, నువ్వు ఇష్టపడ్డ వాళ్ళ కోసం, నీ భర్త కోసం కావచ్చు, నీ భార్య కోసం కావచ్చు, నీ పిల్లల కోసం కావచ్చు, వాళ్ళంటే నీకు ఇష్టం, వాళ్ళ కోసం నువ్వు కష్టపడుతున్నావు, వాళ్ళ కోసం నువ్వు ఏదైనా చేస్తున్నావు, వాళ్ళ కోసం నువ్వు త్యాగాలు చేస్తున్నావు. గమనించండి, మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? ఆయన కోసం మనం ఏం వదిలేస్తున్నాం? ఏం త్యాగం చేస్తున్నాం? కనీసం మందిరానికి కూడా మనకున్న బిజీ షెడ్యూల్ విడిచిపెట్టి రావట్లేదంటే ఆలోచించండి, మనం దేవుని ప్రేమిస్తున్న వాళ్ళమేనా? ఖచ్చితంగా ప్రేమించట్లేదు. ఒకవేళ ఆ ప్రేమలో ఆ పర్సెంటేజ్ తగ్గిపోయిందేమో, మా స్థాయి తగ్గిపోయిందేమో ఆలోచించండి. మరలా మొట్టమొదటిగా మనం ఎలా దేవుని ప్రేమించామో అలా ప్రేమించగలగాలి. అలా ప్రేమించే సంఘంగా, దేవుణ్ణి ప్రేమించే సంఘంగా, దేవుని చేత ప్రేమించబడే సంఘంగా మన సంఘం ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మోకరించగలిగిన వారు ఒకసారి మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వాళ్ళు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మన లోపాలను మనకు జ్ఞాపకం చేశాడు కనుక ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొర్ర పెడదాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. చివరి ఆదివారం కదా, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ మందిరం ఎల్ల, నీ ఎడల ప్రభువా, ఒకవేళ ఆ శక్తి ఈ సంవత్సర కాలంలో నాకు తగ్గిపోయిందేమో నన్ను క్షమించండి అని ప్రార్థన చేద్దాము. ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం. నోరు తెచ్చి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి
బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, యథోపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, మీ సన్నిధిని నిర్లక్ష్యం చేసే ప్రభావ తండ్రి, ఆ స్థితికి మేము దిగజారిపోయే మమ్మల్ని క్షమించండి ప్రభావ. ఎంత మాత్రం ప్రభావ నీ సన్నిధానాన్ని విడిచిపెట్టి లోకంలో తండ్రి తండ్రి ఆ బతికే ఆ ఉద్దేశాలు తండ్రి మాలో తండ్రి ఎంత మాత్రం రావటానికి వీల్లేదు ప్రభా. నీ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ఉందని ప్రభా తండ్రి. నేను ఆరాధించుకునే విలువైన అవకాశం, నీ మందిరంలో నివసించే వాళ్ళు ఆశీర్వదించబడిన వారని, నిత్యము నిన్ను స్తుతిస్తారని వాళ్ళు తండ్రి చక్కని తండ్రి మాటలు మాకు తెలియజేసిన రీతిని బట్టి వందనాలు. అలనాడు ప్రభా తండ్రి తోమా గారు ప్రభా తండ్రి ఆశీర్వాదాలు కోల్పోయినప్పటికీ ప్రభా తండ్రి తర్వాత తండ్రి మీరు తండ్రి చక్కని విశ్వాసంతో తండ్రి తోమా గారు నింపిన తండ్రి విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఆయన ద్వారా ఈ భారతదేశానికి తండ్రి సువార్తను తండ్రి తీసుకొచ్చారు ప్రభా తండ్రి. అల్ప విశ్వాసాన్ని చూపించిన ఆయన ద్వారానే ప్రభా తండ్రి ఈరోజు తండ్రి సువార్త పరిచర్య తండ్రి భారతదేశం వరకు రావటానికి తండ్రి మీరు వ్యాప్తి చేశారు ప్రభా తండ్రి. ఆ రోజు మందిరానికి మిస్ అయిన తండ్రి ఎన్ని కోల్పోయినప్పటికీ తండ్రి తర్వాత తన జీవితంలో ప్రభా తండ్రి ఎంతో తండ్రి ఆసక్తిని చూపించి తండ్రి సువార్తను ఈ దేశం వరకు తీసుకొని వచ్చారు ప్రభా తండ్రి. ఆ తోమ గారి చేత సువార్తను అందుకున్న మేము, తోమ గారి చేత ప్రభా తండ్రి సువార్తను అందుకున్న ఈ దేశం ప్రభా తండ్రి, ఆయన ఎంత ఆసక్తి అయితే తర్వాత కాలాల్లో చూపించారో తండ్రి అలాంటి ఆసక్తిని మా జీవితాల్లో చూపించడానికి తండ్రి కృప దయచేయండి తండ్రి. కృపలో భద్రపరచండి ప్రభా తండ్రి. నీ కోసం తండ్రి ఒకానొక రోజు అనుమానించిన తోమ గారే ప్రభా తండ్రి, ఒకానొక రోజు అల్ప విశ్వాసాన్ని చూపించిన తోమ గారే ప్రభా ఈ భారతదేశానికి వచ్చి తండ్రి త్రిశూలంతో పొలవబడి చచ్చిపోయే స్థితికి తండ్రి ఆయన తండ్రి అంత ప్రాణాలు సహితం ప్రభా తండ్రి విడిచిపెట్టారంటే ప్రభా తండ్రి అలాంటి ప్రేమను తండ్రి మేము కూడా కలిగి ఉండాలి ప్రభా. నీ కోసం ఏదైనా త్యాగం చేసే అంతటి ఆ బలమైన విశ్వాసాన్ని మేము కూడా కలిగి జీవించే తండ్రి చక్కని తండ్రి కృపను మాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో తండ్రి సంపూర్ణమైన ఆనందమైన తండ్రి నీ సన్నిధిని విడిచిపెడితే ప్రభా తండ్రి మా జీవితాల్లో తండ్రి ఆత్మీయంగా మేము బలపడలేమని తండ్రి తెలుసుకుని ప్రభా తండ్రి ఈ సంవత్సర కాలంలో చేసిన పొరపాట్లు తండ్రి మరలా వచ్చే సంవత్సరంలో ఎంత మాత్రం తండ్రి రిపీట్ చేయకుండా ప్రభా తండ్రి చక్కగా ప్రభా తండ్రి నీ మందిరంలో తండ్రి ఎదుగుతున్న ఒలీవ మొక్కల వలె తండ్రి ఉండడానికి తండ్రి కృప దయచేయండి ప్రభా తండ్రి. మేము ఎదగటానికి కృప దయచేయండి ప్రభా తండ్రి. ఆశీర్వదించండి ప్రభా తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ఈ సంవత్సర కాలంలో మేము కోల్పోయిన ప్రతి దీవెన ప్రభా రాబోయే సంవత్సరంలో తండ్రి మాకు దయచేయండి ప్రభా తండ్రి. ఏవైతే మేము కోల్పోయామో మేము కోల్పోయినవన్నీ మాకు ఇవ్వటానికి ప్రభా తండ్రి రానున్న సంవత్సరంలో మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా తండ్రి. తగిన అర్హతలు మాకు దయచేయండి ప్రభా తండ్రి. ప్రతీదీ తండ్రి పొందుకోవటానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ కృపలో భద్రపరచమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసే పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది, అందరు కూర్చోండి. ప్రభు వాళ్ళ నిమిత్తం వాక్యపట్నం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక